ఆదుకోవడం జరిగింది. అలాగే విద్యకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రెస్ క్లబ్ లో ఆర్ఎస్ రత్నాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మాలలపై జరుగుతున్న పన్నాగాలను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దేశమంతా ఎస్సీ మాలలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మాలలను గత స్థితిలోకి తీసుకువెళ్లే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన సరిపోదని హక్కుల కోసం శాంతియుత పోరాటం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కె వెంకట్రావు, చికురుమల్లి కిరణ్ కుమార్, గుర్రాల రాంబాబు పాల్గొన్నారు. చేస్తూ వచ్చారు. లాస్ట్ క్యాస్ట్ సెన్సస్ ఇండియాలో దట్ వాజ్ ద లాస్ట్ అండ్ ది ఫైనల్ 1931 1931 చేశారు. ఇంతవరకు కులగన్న కాపులు ఎంత, బీసీలు ఎంత, ఓసీలు ఎంత, మాళ్ళు ఎంత, మాదిగలు ఎంత అనేటటువంటి లెక్క తీయలేదు. 2011లో ఎస్ఈసి సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఒక కాకి లెక్కలు తీశారు. సుప్రీంకోర్టు క్లియర్లీ గేవ్ ద జడ్జిమెంట్. మీరు ఎస్సీలు వర్గీకరించేటప్పుడు యూ మస్ట్ హ్యావ్ అన్ ఎంపిరికల్ డేటా, క్వాంటిఫైయబుల్ ఎంపిరికల్ డేటా ఉండాలి. ఎస్సీ వాళ్ళు అంటే మాళ్ళంతా మాదిగలంతా తీయమని చెప్పారు. మన చంద్రబాబు నాయుడు విజనరీ గారు అలాగే మన రేవంత్ రెడ్డి ఏం చేశారంటే ఏదో కాకి లెక్కలు తీసుకుని మీరు అన్నట్టుగా 6.5 1.5 ఇలా విభజించారు. అది చెల్లదు. చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం తెలియదు. ఏదో విడగొడతాం 4 ఓట్లు పడతాయన్నట్టుగానే అనుకున్నారే తప్ప ఈ విషయం చంద్రబాబు నాయుడికి తెలియదు. రెండోది, మోడీ గారు సడన్ గా ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు. ఆయన అయోధ్యలో ఓడిపోయారు కాబట్టి ఇది ఇష్యూ. సో జన వర్గీకరణకు మేము డెడ్లీ ఎగ్నెస్ట్ అసలు కుదరదు. ఎందుకంటే మాకు ఇచ్చేది ఎంగిలి మెతికలు కాబట్టి. ఒకవేళ చేశాడు కాబట్టి ఎస్సీల యొక్క సెన్సస్ నువ్వు తీసుకున్నావు అని అంటే ఆయన తీసుకోలేదు. ఎలా డిసైడ్ చేస్తాడు? రిలీజ్ సోదరులకు 1% ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో